హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కృష్ణ ఎడిటింగ్. ఈ రోజు వీడియో వచ్చేసి మన తెలంగాణలో గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా. సర్పంచ్ మీద అయితే ఒక వీడియో క్రియేట్ చేశాను. మీరు కూడా మీ సర్పంచ్ ఫోటో పెట్టి సింపుల్గా ఎలా చేసుకోవాలో చెప్తాను. అలాగే 2 days బ్యాక్ నేను సర్పంచ్ పోస్టర్ అయితే క్రియేట్ చేశాను. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ డెమో చూడండి. చూస్తారు కదా, మీరు ఫుల్ వీడియో చూడాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్లో ఉంది అండ్ టెలిగ్రామ్లో కూడా పెడతాను, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో చేయడానికి మీకు అలర్ట్ మోషన్ యాప్ కావాలి. అలర్ట్ మోషన్ యాప్ మీరు లేకపోతే టెలిగ్రామ్లో పెట్టాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాజెక్ట్ లింక్ అండ్ XML ఫైల్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి ఇన్పుట్ చేసుకోండి. అండ్ ఫాంట్ వచ్చేసి నేను అలర్ట్ మోషన్ ఉన్న ఫాంట్ పెట్టాను, మీకు ఫాంట్ మిస్సింగ్ రాదు. ఓకేనా. ఫస్ట్ మీ సర్పంచ్ ఫోటో అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి పెట్టుకోండి. బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో మీకు తెలియకపోతే నేను చెప్తాను. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి ఫోటో రూమ్ యాప్ కావాలి. ఫోటో రూమ్ యాప్ మీరు లేకపోతే ప్లే స్టోర్కి డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే నేను టెలిగ్రామ్లో పెట్టాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫోటో రూమ్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీ సర్పంచ్ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే 3-4-5 seconds మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. రిమూవ్ అయిపోయాక కింద ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ సేవ్ టు గ్యాలరీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక బ్యాక్ వచ్చేసండి. నేను డిస్క్రిప్షన్లో ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను కదా, ప్రాజెక్ట్ ఇన్పుట్ చేసుకోండి. ఇన్పుట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకోండి. ప్రాజెక్ట్ మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా సింబల్ అయితే ఆన్ చేసుకోండి. కిందికి వెళ్ళండి. కిందికి వెళ్తే టెక్స్ట్ ఉంటుంది. మీకు టెక్స్ట్ కలర్ నచ్చకపోతే టెక్స్ట్ లేయర్ మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ మీద చేసి ఇక్కడ నుంచి మీరు టెక్స్ట్ కూడా కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఓకేనా. చేంజ్ చేసుకున్న తర్వాత కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ మధ్యలో ఫోటో ఉంటుంది. 3 seconds నుంచి మీకు ఫోటో ఉంటుంది. ఫోటో లేయర్ మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ మీద చేసి ఇక్కడ క్లిక్ చేసి మీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటోని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మీకు ఫోటో ఇలా కట్ అయిపోయింది అనుకోండి, ఎడిట్ షేప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక రైట్ నుంచి లెఫ్ట్కి డ్రాగ్ చేయండి, సెట్ అయిపోతుంది. ఓకేనా. సెట్ అయిపోయాక ఇక్కడ ఫోటో చిన్న అయిపోతే మోహన్ ట్రాన్స్లోకి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేసి కొంచెం పెద్ద చేసుకోండి. ఇక్కడ క్లిక్ చేసి ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా. చేసుకున్న తర్వాత ఫోటో లేయర్ పైన టెక్స్ట్ లేయర్ ఉంటుంది. టెక్స్ట్ లేయర్ మీద క్లిక్ చేసి నవీన్ గౌడ్ టెక్స్ట్ ఉంది కదా, ఆ టెక్స్ట్ లేయర్ మీద క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ లేయర్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీరు సర్పంచ్ నేమ్ చేంజ్ చేసుకోండి. చేంజ్ చేసుకున్న తర్వాత లాస్ట్ వరకు చూసుకోండి. ఓకేనా. చూసుకున్న తర్వాత ఇక్కడ బ్యాక్ సైడ్లో లీడర్ అని ఉంది కదా, ఫోటో బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్లో, అది మీకు లీడర్ నచ్చకపోయినా మీరు సర్పంచ్ పెట్టుకోవాలంటే మీ ఇష్టం. టెక్స్ట్ లేయర్ మీద క్లిక్ చేసి లీడర్ టెక్స్ట్ లేయర్ మీద క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ నుంచి నేమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సర్పంచ్ అయినా తెలుగులో పెట్టుకోండి సర్పంచ్ అని. ఓకేనా. ఇప్పుడు నేను చేంజ్ చేస్తలేదు. చేంజ్ చేసుకున్న తర్వాత పైన షేర్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి. అంతే, మీ వీడియో రెడీ అయిపోతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.